అందరికీ నమస్కారం. పొరోజా డివోషనల్ ఛానల్కు స్వాగతం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. జై శ్రీరామ్. శ్రీమద్ రామాయణము బాలకాండ 62వ సర్గ. సునస్సేపుడు విశ్వామిత్రుని శరణుజొచ్చుట. అంబరీషుడు సునస్సేపునితో బయలుదేరి మార్గములో పుష్కర తీర్థమున విశ్రమించెను. సునస్సేపుడు అచ్చట మునులతో తపస్సు చేయుచున్న తన మేనమామయగు విశ్వామిత్రుని చూచెను. విశ్వామిత్రుని అక్క సత్యవతి, ఆమె భర్త రుచీకుడు. రుచీకుని పుత్రుడు సునస్సేపుడు. అతడు దుఃఖముతోనూ అలసటతోనూ దప్పికతోనూ మేనమామ వడిలో పడిపోయెను. కొంతసేపటికి తెప్పరిల్లి విశ్వామిత్రుని చూచి, ఓ సౌమ్యుడగు మునిశ్రేష్ఠుడా, నాకు తల్లి లేదు, తండ్రియూ లేడు, జ్ఞాతులు బంధువులు ఎవ్వరునూ లేరు. నన్ను నీవు ధర్మముతో రక్షింపగలవు. ఓ మహర్షి, రాజు కార్యము నెరవేరునట్లును, నేను దీర్ఘాయువు నొంది నాశనము కాకుండునట్లును, దీర్ఘమగు తపస్సు చేసి నేను స్వర్గలోకమును పొందునట్లును నన్ను ఆశీర్వదింపుడు అని పలికెను. మేనల్లుడు అగు సునస్సేపుని అనేక విధముల ఓదార్చి, విశ్వామిత్రుడు కొడుకులను జూచి, మీరందరూ ధర్మపరాయణులు, నన్ను శరణుజొచ్చిన ఈ బాలునకు మారుగా మీరు రాజు వెంట వెడలి అతని యాగమున పశువులై అగ్నికి తృప్తి కలిగించుడు, మీకు మేలు జరుగగలదు అని పలికెను. దానికి విశ్వామిత్రుని కొడుకులు గర్వముతో పరిహాసపూర్వకముగా, తండ్రి, కన్న బిడ్డలను విడచి నీవేళ అన్యుని కుమారుని రక్షించెదవు? భోజనమున కుక్క మాంసము తినుట వలె ఇది అకార్యముగా మాకు తోచుచున్నది అని పలికిరి. ఆ మాటలకు విశ్వామిత్రుడు క్రోధముతో, ఓరి, మీరును వశిష్ఠపుత్రుల వలె కుక్క మాంసమును తిను ముష్టికుల జాతిలో పడి 1000 సంవత్సరములు భూమిపై వసింపుడు అని శాపమిచ్చెను. దుఃఖించుచున్న సునస్సేపుని ఓదార్చి, నాయనా, యాగమున దర్భతో పేనబడిన త్రాళ్లచే కట్టబడిన వాడవై ఎర్రని గంధము పూలమాలలు ధరించి శ్రీ మహావిష్ణువు దేవతగా గల యూపస్తంభము దగ్గరకు వెళ్ళి నే చెప్పబోవు గాథారూపములగు వాక్కులతో అగ్నిని స్తోత్రము చేయుము, నీకు జీవిత సిద్ధి కలుగును అని పలికి ఆ మంత్రములను వానికి తెలిపెను. సునస్సేపుడు విశ్వామిత్రునకు నమస్కరించి వేగముగా రాజు కడకు ఏగెను. రాజు యజ్ఞమున సునస్సేపుని యజ్ఞపశువుగా అలంకరించి యూపస్తంభమున కట్టించెను. అప్పుడు సునస్సేపుడు పశుభోక్తమగు ఇంద్రుని, యూపస్తంభ దేవతయగు ఉపేంద్రుని అనగా శ్రీ మహావిష్ణువును స్తోత్రము చేసెను. రామా, అంత దేవేంద్రుడు సునస్సేపుడు చేసిన తన స్తోత్రముచే సంతుష్టుడై తన స్వామియగు శ్రీ మహావిష్ణువును స్తోత్రము చేయుటచే సంతుష్టి నొందబడినవాడై సునస్సేపునకు దీర్ఘాయువు నొసంగెను. అంబరీషునకు ఆ యాగమునకు అనేక రెట్లు ఫలము ప్రసాదించెను. విశ్వామిత్రుడు పుష్కర తీర్థమున మరలా 1000 సంవత్సరములు తపమాచరించెను. జై శ్రీరామ్. 62వ సర్గ సంపూర్ణము.